100 కేజీలు లేకుండా వరల్డ్ హెపటైటిస్ డే 2024 సందర్భంగా ఆర్కే బీచ్ రోడ్లో లివర్ వాక్ నిర్వహించారు. ఆంధ్ర మెడికల్ కాలేజ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో లివర్ వాక్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ హాజరై వాక్ ను ప్రారంభించారు. కాలేయం వ్యాధి అత్యంత ప్రమాదకరమైనదని, ఏటా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది చనిపోతున్నారని కలెక్టర్ పేర్కొన్నారు. పుట్టిన 24 గంటల్లో కేవలం 45% మంది మాత్రమే వ్యాక్సిన్ తీసుకుంటున్నారని, మిగిలిన వారు కాలేయ సమస్యలతో చనిపోతున్నారని కలెక్టర్ తెలిపారు. హెపటైటిస్ బి, సి వ్యాక్సిన్ల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని, ప్రతి ఒక్కరూ ఆహారపు అలవాట్లు మార్చుకొని వ్యాధులకు దూరంగా ఉండాలని, మద్యపానం, ధూమపానం, గుట్కాలకు దూరంగా ఉండాలని యువతకు కలెక్టర్ సూచించారు. ఈ వ్యాక్సినేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఆ వ్యాక్సినేషన్ అనేది తప్పనిసరిగా వాళ్ళు చేయించుకుంటే, హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ చేయించుకుంటే ఫ్యూచర్లో ఆ ఇష్యూ రాకుండా ఉంటుంది, లివర్ ఫంక్షన్ బెటర్గా ఉంటుంది, ఎటువంటి వైరల్ ఇన్ఫెక్షన్ కూడా రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. టీబీ ఎంత ఘోరమైనదో అంత మార్టాలిటీలో ఘోరమైనది హెపటైటిస్. చాలామంది అర్థం చేసుకోవట్లేదు. Especially those who are drinking, habitual drinkers, they are likely to be affected by hepatitis and it is very very fatal. సో ప్రమాదకరమైనది. అందరూ కూడా ఇది అర్థం చేసుకొని వాళ్ళ లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి, వాళ్ళు ఈటింగ్ హ్యాబిట్స్ని మార్చుకోవాలి, ఒక హెల్తీ లైఫ్ స్టైల్ని లీడ్ చేయాలని దయచేసి మీ లైఫ్ స్టైల్ని మార్చుకోండి ఈ సందర్భంగా కోరుతూ, అదేవిధంగా పిల్లలందరికీ కూడా వ్యాక్సినేషన్ చేయించుకోమని, ఇంకా పెద్దవాళ్ళకు కూడా వ్యాక్సినేషన్ వచ్చినాయి, ఆ వ్యాక్సినేషన్ చేయించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, బిడ్డలకే మనము ఈ వ్యాక్సినేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఆ వ్యాక్సినేషన్ అనేది తప్పనిసరిగా వాళ్ళు చేయించుకుంటే, హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ చేయించుకుంటే ఫ్యూచర్లో ఆ ఇష్యూ రాకుండా ఉంటుంది, లివర్ ఫంక్షన్ బెటర్గా ఉంటుంది, ఎటువంటి వైరల్ ఇన్ఫెక్షన్ కూడా రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. టీబీ ఎంత ఘోరమైనదో అంత మార్టాలిటీలో ఘోరమైనది హెపటైటిస్. చాలామంది అర్థం చేసుకోవట్లేదు. ఎస్పెషలీ దోస్ హు ఆర్ డ్రింకింగ్, హ్యాబిచువల్